మొన్న రీసెంట్గా హైదరాబాద్లో స్వామివారు ఒక క్యాన్సర్ క్యాంప్ పెట్టారు. దానికి ఒక 30 మంది నర్సులు, ఒక 10 మంది డాక్టర్స్ వచ్చారు. వాళ్ళ క్యాంప్ అంతా అయిపోయింది. వాళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటే మాకేది ఉంటుందని అన్నారు. మీరు చేయించుకోండి అని చేయించుకుంటే ఒక గైనకాలజిస్ట్కి క్యాన్సర్ ఉంది. ఆవిడ ఆశ్చర్యపోయింది. అంటే ఆవిడ ఆల్రెడీ 1 year బ్యాక్ టెస్ట్ చేయించుకుంది. వాళ్ళ టెస్ట్లో తెల్లదు, కానీ స్వామివారు పెట్టిన ల్యాప్టాప్లో కాల్పోస్కోప్ అన్న టెస్ట్లోనే ఆ క్యాన్సర్ తెలియదు. ఆశ్చర్యపోయింది. వెంటనే స్టార్టింగ్లోనే ఆవిడ మేల్కొంది, ఫస్ట్ స్టేజ్లో ఉంది. గైనకాలజిస్ట్ డాక్టర్ వెంటనే ఆవిడ బాగా చేయించుకుంది. అక్కడి నుంచి ఆవిడ కంటిన్యూగా స్వామివారి తోటి క్యాన్సర్ క్యాంపుల కోసం చేస్తుంది. ఇప్పటికి 2,50,000 మంది ఆడవాళ్ళని క్యాన్సర్కి స్క్రీనింగ్ చేశారు. 2 కోట్ల మంది ఇండియా వైడ్ క్యాన్సర్కి టెస్ట్ చేశారు స్వామివారు. ఇది ప్రతి మన సార్లు కూడా ఇంచుమించు 4 సార్లు క్యాన్సర్ క్యాంపులు కండక్ట్ చేసాం. మీనాక్షి హాస్పిటల్ 2 సార్లు ఒకసారి, మిక్ట్ బస్సులో ఒకసారి చాలా కాలం కింద ఒకసారి చేసాం. తర్వాత మామిడిపిల్లిలో కూడా ఒకసారి క్యాన్సర్ క్యాంప్ కండక్ట్ చేసుకున్నాం. ప్రతి లేడీస్ 30 సంవత్సరాలు దాటిన తర్వాత కంపల్సరీ ఎప్పుడో ఒకసారి చేసుకోవాలి. ఎవరికైనా ప్రతి నెల విజయనగరంలోని ప్రతి నెలను రింగ్ రోడ్డు దగ్గర ఒక వికాసన ఆఫీస్ ఉంది. ప్రతి నెల క్యాన్సర్ టెస్ట్ చేస్తారు, ఫ్రీగా మందులు ఇస్తారు. ఏమైనా పొరపాటుగా మన క్యాన్సర్ స్టార్టింగ్ ఉంటే దానికి రిలవెంట్ డాక్టర్స్ తోటి వాళ్ళతో చెకింగ్ చేసి తప్పుగా అయ్యేటట్టు చేస్తున్నారు. చాలా ఎక్కువ మందికి ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా స్త్రీ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఆడదే బాగాలేకపోతే ఇల్లంతా డిస్టర్బ్ అవుతుంది. అదే కాన్సెప్ట్ తోటి స్వామివారించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎవరో ప్రపంచంలో ఎవరు ఇవ్వనంత ఇంపార్టెన్స్ ఆ మహిళా ఆరోగ్యం అని చెప్పేసి ఈ దాంట్లో చేస్తున్నారు. అది మొదటిది. రేపు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. రెండోది ఏంటంటే చిన్నజీవ స్వామి వారు సమతా కుంభని 108 దివ్య దేశాలు హైదరాబాద్ కట్టారు, రామానుజ విగ్రహం. దానికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం 2వ సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు అనే పేరు కాకుండా సమతా కుంభ అనే కార్యక్రమం పెట్టారు. ఈ నెల 20వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వరకు చాలా భారీ కార్యక్రమాలు. ఎన్ని కార్యక్రమాలు చెప్పలేము. ప్రతిరోజు 18 వాహనాలతోటి 18 దేవుళ్ళకి పూజ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు అటు మంచిగా చేయించి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. దీనికి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమం ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు, చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక కొత్తగా కార్యక్రమం పెట్టారు. ఏంటంటే మీరు వాట్సాప్లో చాలామంది చూస్తుంటారు, న్యూస్లో కూడా వచ్చింది, నెక్స్ట్ యూట్యూబ్లో కూడా వచ్చింది. ఈ సమతాకుంభలని రామానుజుల వారు అంటే లక్ష్మణమూర్తే, సాక్షాత్ లక్ష్మణ అవతారమే. ప్రపంచం అంతా అంగీకరించి మనకు తెలియదని ఒక సౌత్ అంతా, నార్త్ అంతా, అటు పక్కనంతా కేరళ, తమిళనాడు, కర్ణాటక అంతా ఏ కోవిలకల్లా రామానుజ విగ్రహం ఉంటుంది. రామానుజు ఆదిశేషంతో అవతారం. ఆయన గురించి ఏంటంటే శ్రీమతే రామానుజాయ నమః అని ఒక ప్రతి ఊళ్ళో కలిసి పెట్టుకోమన్నారు. ఆ కలిసిలోని ప్రతిరోజు శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః ఒకసారి అంటూ ఒక బియ్యం గింజ తీయమన్నారు. అలా బియ్యం గింజలు కలెక్ట్ చేస్తే సాధువులు కూడా మేము ఈరోజు రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆ బియ్యం గింజలు మీరు ఇస్తే అవి 16వ తారీఖు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ రామానుజుల పాదాల మీద నుంచి వాటి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి దాంట్లో మనకి ఏంటంటే ప్రసాదం ఇస్తారు. ప్రసాదం ఇస్తే నేను వచ్చేసరికి 15 రోజులు అందొచ్చు, అందకపోవచ్చు. ఇది ఒకటి. 2వ కార్యక్రమం దాన్ని స్వామివారి నిన్న వరంగల్లో చిరంజీవి స్వామి భారీ ఎత్తున మనం చేయట్లేదు. చాలా ఊర్లేంటి ఉదయం నగర సంకీర్తనతో ఒక్కొక్కరు ఒక కలిసిని తీసుకెళ్లి శ్రీమతే రామానుజాయన చేస్తున్నారు. విజయనగరంలో చిన్నపిల్లలు చేస్తున్నారు, 20-30 మంది ప్రతి చిన్నపిల్లలు ప్రతి ఊర్లో చేస్తున్నారు ఈ కార్యక్రమం. అది 2వ కార్యక్రమం. మా వదిన గారు అంటే 10 నిమిషాలు నాకు టైం ఇచ్చారు, 2 నిమిషాలు ఉంది. ఈరోజు చిన్న సత్సంగం అంటే 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే మన పనికొచ్చే విషయం. ఇప్పుడు మన జీవితం అంతా ఇలా వెళుతూనే ఉంటుంది. చెప్పాలంటే ఇందులో అందరూ 50 అబవ్ అందరూ ఉన్నారు. 90% 50 అబవ్, ముందు రోజు తగ్గించి 50 అబవ్ ఉన్నారు. అంటే 75% లైఫ్ అయిపోయింది మనది. ఇంకా ఆధ్యాత్మిక భగవతత్వానికి ముందు వెళ్ళాలి. మనం అంటే భగవంతుడు ఇచ్చిన టైంలో కొంతైనా ఆయనకి కేటాయించాలి. మనం అంటే భగవంతుడు మన కోసం అంటే నిద్రాహారం మార్చి 365 డేస్ ఆయన మనలో ఉండి మనం నడిపిస్తున్నాడు. మనలో నడిపిస్తున్నట్టు ఆయన అసలు నిద్రపోటు భగవంతుడు. అంటే ప్రపంచ చరాచర సృష్టిలో ఆయన అంతా ఉన్నాడు. ఆయన భగవంతుడు మన కోసం కష్టపడి మన మంచి మార్గం చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా భగవంతుడిని బాగుండాలని కోరుకోవాలి. ఒకసారి అంటే దదీచ మహాముని ఉన్నారు, మీ అందరూ తెలుసు. ఆ దదీచ్ మహాముని దగ్గరికి ఇంద్రుడు ఒకసారి వచ్చి విద్యలు నేర్పన్నారు. నేను మహావిద్య అంటారు. ఆ మహావిద్య నేర్పమంటే నేర్పనిస్తారు.
నాకు నేర్పండి అంటే మరి ఇంద్రుడు అంటే అన్ని లోకాలు 3 లోకాలకి అతను ప్రభు అని చెప్పి ఆ విద్య నేర్పారు. ఆ విద్య ఏంటంటే ముసలితనం